ఏ విధంగా చేస్తే బాగుంటుంది మీ సందేశాన్ని మత్స్యకారులను దృష్టి పెట్టుకొని ఇవ్వాల్సిందిగా కోరినాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉన్న రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జిల్లా స్థాయి అదేవిధంగా వివిధ సొసైటీల నుంచి అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా ఒక మత్స్యశాఖ నిండుకోవడం అంటే చాలా గొప్పదనం. ఇలాంటి సమావేశాలు అనేవి చాలా జరిగినాయి, కానీ ఎక్కడ కూడా ప్రణాళికతో కూడినటువంటి మత్స్యశాఖకి ప్రణాళికతో కూడినటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా జరగలేవు. గతం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు నాడు తమ్ముడు మీకెందుకు నేనున్నా, మీకు ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా మీకు నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా చేస్తానని చెప్పారంటే చాలా గొప్ప విషయం. ఎక్కడ కూడా మన కార్పొరేషన్ చైర్మన్ ఏ ప్రభుత్వాలు కూడా అలాట్మెంట్ చేయలేదు, చాలా గొప్ప విషయం. కనుక ఏ బాధలైనా సాధనైనా చెప్పుకోవడానికి మన పెద్దలు రూరల్ శాసనసభ్యులు చాలాసార్లు కూడా జిల్లాధికారితో సంభాషణ చేయడం జరిగింది. ఒకటి ల్యాండ్ సమస్యనే కానీ మరి ఫిషర్మ్యాన్లో చాలామంది పడి చనిపోవడం, అదేవిధంగా అనేక సమస్యల మీద కూడా మాట్లాడితే తాను చెప్పాడు, గంగపుత్రులకు జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా నా వంతు సాయంగా ఎప్పుడున్నా కానీ కూడా లైఫ్ జాకెట్స్, అదేవిధంగా బోట్స్, ఎందుకంటే వరదలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సార్. కనుక పుష్కరాలు వచ్చినప్పుడు కూడా ఈ గంగపుత్రులే అక్కడ ఉండి కాపాడాల్సిన వాళ్ళే వీళ్ళే కనుక వీళ్ళకు మనం చాలా ప్రణాళికలతో కూడినటువంటి ప్రణాళికలను తయారు చేస్తాము. దానికి మీరు సహాయ సహకారం అందించాలని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. అన్న ఇక్కడ జిల్లా లోపల అన్ని సంఘాలకు కూడా జిల్లా సంఘ భవనాలు ఉన్నాయన్న. ఇక్కడ దాదాపు 4-5 ఎకరాలు ఉన్నటువంటి అర్సపల్లిలో జిల్లా సంఘ భవనానికి నిధులు కూడా ప్రణాళికలో దాన్ని కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు కందకుర్తి నుంచి మొదలైనటువంటి గోదావరి ఏరుగంట వరకు ఎండైనటువంటి గోదావరి దాదాపు 60 నుంచి 80 ఎకరాలు 80 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి 2000 మంది సొసైటీ కార్మికులు సొసైటీ వాళ్ళు చాలామంది ఉన్నారన్న. వాళ్ళకు కూడా ప్రత్యేకించి ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలామంది అందులో చనిపోవడం జరుగుతూ ఉంది. కనుక వాళ్ళని మనం సేవ్ చేయాలంటే గ్లౌజ్ జాకెట్లు కూడా ఇస్తే వాళ్ళని కాపాడి ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి మనం చేదోడు వాళ్ళగా ఉన్న వాళ్ళ అవుతామని చెప్పేసి రిజర్వాయర్లో కూడా చాలామంది పడుతూ ఉన్నారన్న. 3-4 గంటలకు వెళ్తే వాడు ఇంటికి వచ్చిన దాకా ఏం గ్యారెంటీ లేని రోజులన్నా. అలాంటి వాళ్ళకి మనం మనలాంటి వాళ్ళు భరోసా ఇవ్వాలన్నా. అదేవిధంగా నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఒక ప్రోగ్రాం పెట్టారు, చెరువులలో పూడిక గుర్రపు లెక్కని ఉందని చెప్పేసి. దాంట్లో భాగంగా ఒక కమిటీ చేస్తూ ఉంది గ్రామీణ స్థాయిలో. ఆ గ్రామీణ స్థాయిలో చేసిన నాడు ఇతర సభ్యులతో పాటు మన కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఒక అధ్యక్షుడు కార్యదర్శి దాంట్లో సభ్యులుగా ఉంటే మనకు అవగాహన ఉంటుంది. కనుక దాన్ని కూడా త్వరలో బింగుని సంబంధిత మంత్రి వారిని కూడా కలిసి మేము గంగపుత్రుల తరఫు నుంచి మేము విన్నపాన్ని తెలియజేస్తాము ఈ సందేశాన్ని. అదేవిధంగా జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కస్మశ్రీరావు గారిని 2 నిమిషాలు. ఈరోజు ప్రజాపాలన మా రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ భూపతి రెడ్డి సార్ గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ మేడం గారికి, అలాగే మేయర్ గారికి, అలాగే అబ్జర్వర్ శ్రీనివాస్ గారికి, ఇక మిగతా వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్షులు కార్యదర్శులు అలాగే సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక గుర్తింపుగా అందులో జిల్లాని స్పెసిఫిక్గా తీసుకొని మా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తే గంగపుత్రులుగా మేము కొన్ని అవకాశాలు మాకు కొన్ని చేసుకునే అవకాశం ఉంటుంది సార్. అలాగే సార్ మేము ఉదయం 2-3 గంటల నుంచి చేపల వేటకి వెళ్తే పొద్దున 6-7 గంటలకు వచ్చి మేము చేపలు అమ్ముకోవడం జరుగుతుంది సార్. ఆ అమ్ముకునే క్రమంలో చేపల చెరువులో పడి చనిపోయినా లేకుంటే చేపలు అమ్మడానికి వెళ్ళి పోతున్న క్రమంలో చనిపోయినా కానీ మాకు ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్గా వస్తుంది సార్. అదే ఇంటికి వచ్చిన తర్వాత గుండెపోటు కానీ పెరాలసిస్ కానీ ఇంకా ఇతర వ్యాధులు వచ్చి ఇంటికాడ చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ రావట్లేదు సార్. ఇది నేను చాలా వేదికలో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. ఎందుకంటే ఒక రైతు బంధు రైతు బీమా ఎలా అయితే రైతుకు ఒక గుంట భూమి ఉన్నా కానీ వాళ్ళకి బీమా వస్తుంది సార్, కానీ మా వాళ్ళకి రావట్లేదు సార్. ఎవరైనా ఇంటికాడ చిన్న ఇంటినే చనిపోయినా కానీ మా వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. దీన్ని మీరు కంపల్సరీ ఈ ప్రజాపాలన భాగంగా అందులో పెట్టాలని కోరుతున్నాను సార్. అలాగే సార్
సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నీటి వనరులు బాగుంటేనే మత్స్యకారుల జీవనోపాధి బాగుంటుంది. మీరు అన్న నీటి గదికి వెళ్ళే వృత్తి మీది. నిజానికి మీకు కూడా పెన్షన్ ఉండాలి. అన్నగారు అదే అడుగుతారు, వారే వీళ్ళకి కూడా ఖచ్చితంగా పెన్షన్ ఉండాలన్న. అది నేను కూడా అనుకుంటున్నాను మీరు అన్నందుకు. అన్నీ ఈ రోజులలో ఇప్పటివరకు మీకు అధికారులు అందరూ వారి మీకు నీరు ఎలా ఉండాలి, మట్టి ఎలా ఉండాలి అనేదని సైంటిస్టులు కానీ అధికారులు కానీ మీకు ఇప్పటివరకు చెప్పారు. ఇందులో భాగంగా ఆడవారు కూడా ఉన్నారు. అవన్నీ మీరు శుభ్రంగా చేసుకొని గవర్నమెంట్ ఈరోజు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. వాటన్నిటిని వినియోగించుకొని ఉత్పత్తులను పెంచుకొని ఇంకా అభివృద్ధి పడాలని మీరు అందరూ బాగుపడాలని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ మేయర్ మేడం గారికి, అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, చైర్మన్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, మన మత్స్య సంఘాల నుంచి ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం నిజంగా చరిత్రలో మిగిలిపోయే ఒక రోజుగా మనం అందరం భావించాలి. ఎందుకు చెప్తున్నానంటే మత్స్య విభాగం కావచ్చు, పశు పరిపాలన కావచ్చు, ఏదో నామకే వాస్తే నడుస్తూ ఉంది అనేది గతంలో మనం అనుకునేవాళ్ళం. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కోసం మీరు మీ సొసైటీ కోసం ఏం చేశారు? ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మీకు కొన్ని సొసైటీలు కూడా అంటే గంగాపుత్ర కాకుండా వేరే ఇంకా మొత్తం నిజామాబాద్ నుంచి కూడా మాకు దరఖాస్తులు వస్తాయి. మీకు మీ సొసైటీకి గవర్నమెంట్ ఒక మంచి మనసుతో ఒక భూమి ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడే బాధ్యత మీది. మేము ఇప్పుడు కూడా కొన్ని విషయాలు ప్రజావాణిలో చూస్తూ ఉంటాము. ఒక సొసైటీకి భూమి అప్పగించిన తర్వాత కూడా మ్యూటేషన్ జరగకపోతే ఏమైతుంది, తిరిగి 12 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నేను దాన్ని తిరిగి తీసుకోవాల్సిందే. ఆ రూల్, ఆ నిబంధనలు అందులో మీ తప్పే. సో దయచేసి ఇక్కడ సొసైటీ నుంచి కూడా చాలామంది ప్రతినిధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కోరేది ఏంటంటే మీకు ఏవైతే భూమి గతంలో ప్రభుత్వం ఇచ్చిందో లేదా ఇటీవల ఇచ్చిందో దయచేసి ఫస్ట్ మ్యూటేషన్ చేయండి. మ్యూటేషన్ కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి మీ శాఖ పేరు మీద, అంటే దానికి ట్రెజరర్గా, కస్టోడియన్గా ఏడీ గారు ఉంటారు, ఆ పోస్ట్ ఒకటి. రెండోది ఆ సొసైటీ పేరు మీద, మన నిజామాబాద్ పట్టణం చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ కావచ్చు, వేరే ప్రాంతాలు కావచ్చు, సేమ్ ప్రక్రియ ఉంటుంది. సో దయచేసి ఫస్ట్ మీ భూమిని మీ సొసైటీ పేరు మీద మ్యూటేషన్ మార్పిడి చేయించండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు అర్సపల్లి సొసైటీకి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ చాలా విలువైన భూమి, చాలా విలువైన ఆస్తి, దాన్ని కాపాడేయాలి అనేది వాళ్ళు మంచి మనసుతో మాతో కోరారు. తప్పకుండా దాని చుట్టూ అంతా ఫెన్సింగ్ చేపించి సీసీటీవీ కెమెరాస్ పెడతామనేది మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తున్నాను. దానికి ఎంత ఒక ఖర్చు అయినా ఏడీ గారికి నా రిక్వెస్ట్, మీరు ఎస్టిమేట్లు సహా పెట్టేసేయండి. ఎన్సీ దీంతో పాటు నేను మీ అందరితో ఫెన్సింగ్ ప్లస్ సీసీటీవీ. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ అందుబాటులో చాలా పథకాలు ఉన్నాయి. ఎంతమందికి యాక్సిడెంటల్ బీమా గురించి, ప్రమాదంతో వచ్చే బీమా గురించి ఐడియా ఉందో చెప్పండి. అమ్మ మీరు చాలా బాగా మాట్లాడారు, మీకు ఐడియా ఉందా బీమా గురించి? చెప్పండి ఏంటి అని. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది మన PMMSY కింద ఏదైనా చేపలు పట్టుకునే సమయంలో జరిగిన ప్రమాదం వల్ల కొన్ని దాంట్లో అంశాలు ఉంటాయి, మెడికల్ కొన్ని అనుబంధాలు ఉంటాయి. వాటిని చూసి తప్పకుండా 3 నుంచి 4 monthsలో మేము ఇచ్చేవాళ్ళం. నేను గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసేటప్పుడు ఒక మరేడ్ చేపలు ఉంటుంది కదా, ఆ పట్టుకునే ఒక ఫిషర్మీన్ని రాష్ట్ర ప్రభుత్వమే అట్టుకునేది. సో దయచేసి అర్థం చేసుకోండి, పథకాల గురించి అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం.
నేను ఏడీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్దలంతా మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఉన్న డౌట్స్ని డాక్యుమెంట్ చేస్తూ ఉన్న స్కీమ్స్, అమలు ఉన్న స్కీమ్స్ ఏవేవి ఉన్నాయి వాటి గురించి అవగాహన కల్పించాలని వాళ్ళతో కోరుకుంటున్నాను. అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇందాక ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పారు, నిజామాబాద్ అనేది మీకు వ్యవసాయ రంగంలో ఒక అరుదైన గుర్తింపు, ఒక ఘనత రావడానికి అవకాశం ఉంది. మీ అందరు సామర్థ్యవంతులు, చైతన్యవంతులు. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మా ఆఫీసర్స్ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారనేది మీకు హామీ ఇస్తాను. సో దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కామారెడ్డి 2 జిల్లాలకు సంబంధించినటువంటి గంగాపుత్ర సంఘానికి సంబంధించినటువంటి మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రిస్టేజియస్గా తీసుకున్నటువంటి 99 రోజుల కార్యక్రమం భాగంగా ప్రజాపాలన అండ్ ప్రగతి ప్రణాళికలో మరి మన నిజామాబాద్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో నాతో పాటు మన కలెక్టర్ గారు త్రిపాఠి గారు వచ్చారు. వారికి తర్వాత మన ప్రథమ మేయర్ ఉమారాణి గారికి, అదేవిధంగా మరి ఫిషరీస్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, మరి కస్పశ్రీలకు, భోజన గారికి, సాయిరెడ్డి గారికి, మరి జేడి గారికి, రెడ్డి గారికి, అందరికీ పేరున, తర్వాత వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి వివిధ సంఘాల సభ్యులకు, సోదరులకు, మహిళా అక్కాజీలను అందరూ కూడా మీకు ఒక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందంటే దాంట్లో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వము గంగపుత్రులకు కానీ ఫిషర్మెన్స్ కానీ మరి ఏం చేస్తూ ఉన్నది ఈ కార్యక్రమాలు అన్నది ఒకటి. ఇంకోటి, మీ దగ్గర నుండి సలహాలు సూచనలు తీసుకొని మరి ఎక్కడ మనము ఇంకా డెసిషన్స్ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి దాన్ని ఎక్కడ సరిదిద్దుకోవాలని ప్రపోజల్స్ అడగడానికి ఈ మీటింగ్ను మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు, మన నిజామాబాద్ జిల్లా మనకు నిజాం సాగర్ ఉంది, ఇక్కడ శ్రీరామ్ సాగర్ ఉంది, మరి పోచారం ప్రాజెక్ట్ ఉన్నది, అదేవిధంగా మనకు రామాడు ప్రాజెక్ట్ ఉంది. చిన్న చిన్న చెరువులు కూడా దగ్గర 800 పైకి చెరువులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ అన్నీ కూడా మన అన్న కూడా ఇవాళ చేపల పెంపకానికి మనం వాడుతున్నాం. కానీ మరి అనుకున్న స్థాయిలో ఇంకా అంటే రికార్డు స్థాయిలో మనం ఇంకా చేపల పెంపకాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మరి సీడ్ కూడా మనం ఏం చేస్తా ఉన్నాము, ఆంధ్ర నుండి ఇంకా వేరే దగ్గర నుండి మనము ప్రిపేర్ చేస్తుంటాం. అక్కడ నుండి చేసుకోవడం వల్ల మరి మనము ఇంకో ఇన్స్పెక్షన్ ఇవ్వడం ఇదంతా కూడా మన దాంట్లో క్వాలిటీ కంట్రోల్ అన్ని చెక్ చేసి మనం సీడ్ వచ్చే వరకు లేట్ అవుతా ఉన్నాం. సో ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా మనకు సీడ్ తొందరగా ఇవ్వాలని చెప్తా ఉన్నారు. కాబట్టి మనము ఒక ప్రపోజల్ పెడదాం. ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలోనే ఇంత పెద్ద వాటర్ బాడీస్ ఉన్నాయి, పోచర్పాడు ప్రాజెక్ట్ ఉంది, నిజామాబాద్ ప్రాజెక్ట్ ఉంది. మనమే ఒక సీడ్ డెవలప్ కావాల్సినటువంటి సీడ్ ప్రొక్యూర్మెంట్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసుకొని మన చేపపిల్లలు ఇక్కడనే పెంచుకొని మన జిల్లాకి అట్లీస్ట్ మన జిల్లాకు సరిపోయే దాన్ని కూడా మనం ఇక్కడ పెంచుకుంటే బాగుంటుంది. అది పోచర్పాడులో మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏదో చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇంకా మనం అభివృద్ధి పరచుకొని ఏదైనా ఇంకా మీకు సపోర్ట్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పించడానికి కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే గంగాపుత్రులకు చనిపోతే అందరికీ కూడా మరి ఇన్సూరెన్స్ రావట్లేదండి. దాంట్లో ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలి. మా దగ్గరనే ఇప్పుడు మా కాన్ఫరెన్స్లో పాత విలేజ్ ఉంటుంది, ఆడ ఒక చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్లో నీళ్ళు కూడా ఎక్కువ ఇంతవరకే ఉంటాయి. కానీ 2 గంగపుత్రులు మరి చేపట్టుకొని పోయి వల్ల చుట్టుకొని దాంట్లో చనిపోవడం జరిగింది. నేను మరి వాళ్ళకి ఏమన్నా మన బెనిఫిట్ చేయొచ్చా గవర్నమెంట్ అని ఆలోచిస్తే తీరా చూస్తే వాళ్ళకి మెంబర్షిప్ లేదు. సో అందుకని నేను ఏమంటున్నా అంటే మీరు అందరూ కూడా ఎవరైతే ఈ వృత్తిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మెంబర్షిప్ తీసుకోండి. వాళ్ళకి ప్రత్యేకమైన అవసరం ఒక క్యాంప్ కండక్ట్ చేస్తామని ఒకసారి చెప్పడం జరిగింది. మీకు ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. మీకు కావాల్సిన లైఫ్ జాకెట్ కానీ ఇంకేదైనా ఎక్విప్మెంట్ కానీ వలలు కానీ మరి ఇంకా ఏదైనా మీకు ప్రొవైడ్ చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు మెంబర్షిప్ ఇస్తాం. ఎందుకంటే మెంబర్షిప్ సొసైటీలో మెంబర్షిప్ లేకుండా మీకు ఇన్సూరెన్స్ వర్తించదు. మనకు యాక్సిడెంటల్ పాలసీ ఉంది 5 లక్షల వరకు. కాబట్టి వాళ్ళ ప్రాణం పోయింది, వాళ్ళకి మెంబర్షిప్ లేదు, మరి ప్రభుత్వం నుండి సాయం చేయలేని పరిస్థితి. అందుకని ఎక్కడ 5 లక్షల ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్ ఉందో మీరు అందరూ మెంబర్స్
రండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే వృత్తిలో ఉన్నారో తప్పనిసరి వాళ్ళు మరి జాకెట్ వేసుకోవడము, తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోవడము, దానికి సంబంధించిన చేపలు పట్టడానికి కావాల్సిన స్కిల్స్ కూడా మీరు నేర్పేయడానికి అవసరం ఉండే ఒక క్యాంప్ కండక్ట్ చేయండి. వీడి గారు మేము కంప్లీట్గా నేను దగ్గర ఉండి మీ అందరూ కూడా మరి చేపిద్దాం. అదేవిధంగా శ్రీనిగారు అన్నారు మరి వ్యవసాయ రంగంలో ఉన్న రైతు కుటుంబాలకు మరి రైతు బీమా ఇస్తూ ఉన్నారు, మాకేం లేదని మీకు ఒక చెప్తా ఉన్నాను. మొన్న బడ్జెట్ సెషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటంటే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో వ్యవసాయంతో సంబంధం లేదు, మీ వృత్తితో సంబంధం లేదు. మీరు బిలో పవర్టీ లైన్ నుండి మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా యజమాని ఇంటి యజమాని ఎవరైనా అకాల మరణం చెప్తే మీకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. సో కాబట్టి ఆ స్కీమ్ గురించి మీరు అవసరం, మీకు అందరూ కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. కుటుంబ సభ్యుడు ఎవరున్నా సరే, మరి ఏ వృత్తిలో ఉన్నా సరే, మరి వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేయాలని నిర్ణయించింది. దాని బడ్జెట్ కూడా కేటాయించింది కాబట్టి అది సమస్య లేదు. తర్వాత పెన్షన్ అంటున్నాను, నిజంగా అది న్యాయమైన కోరిక. ఇది కూడా ఇప్పుడు ఈ మీటింగ్లో ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించండి. మరి ఎవరైనా, ఎందుకంటే మీరు ప్రాణాలతో చెలగాటం ఆడి పొద్దు నుండి సాయంత్రం వరకు మరి నీళ్ళలో ఉండి, ఎండలో ఉండి, వానలో ఉండి మరి రిటైర్ అయిన తర్వాత ఎక్కువ రోజులు పనిచేయాలి. 55 ఏళ్ళకు 60 ఏళ్ళకు రిటైర్ అయిన తర్వాత మీకు మరి అందరికి వచ్చినట్టే మీకు ఇప్పుడు కుల వృత్తులకు మనం ఇస్తున్నాం. ఇప్పుడు గౌడ సంఘం వాళ్ళకి ఇస్తూ ఉన్నాము, వేవాల్సి ఇస్తూ ఉన్నాము. ఆ విధంగా మీకు కూడా ఇవ్వాలని నేను పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాను. నేను కూడా గవర్నమెంట్కు మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్న మినిస్టర్ గారికి, తర్వాత సీఎం గారికి ఒక లెటర్ రాస్తాను. డిపార్ట్మెంట్ కూడా ప్రపోజల్ పంపి మీకు కూడా ఇన్సూరెన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఇవాళ మన ఘర్షపల్లి ల్యాండ్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఆ ల్యాండ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ దాన్ని మొత్తం కూడా అక్కడ కృషి డెవలప్మెంట్ కొరకు, సీ డెవలప్మెంట్ కొరకు డెవలప్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. గతంలో వచ్చినటువంటి ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యం చేయడం వల్ల టీఆర్ఎస్ వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల మొత్తం ఆక్యుపెన్సీ గురైతే ఇవాళ నేను వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేము వెంబడబడిందని సర్వే చేసి సర్వే కూడా అడ్డుపడ్డారు చాలామంది. అక్కడ ఉన్న ఆక్యుపెన్సీ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినా కానీ మొత్తం కూడా ఉన్నదాన్ని మనం కాపాడుకున్నామని తీస్తే మన దగ్గర ఒక 5 ఎకరాల ల్యాండ్ వెళ్ళింది. దానికి మరి ఇప్పుడే మీ సమక్షంలోనే కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఇమ్మీడియట్గా మనం ఫెన్సింగ్ చేపిద్దాం. దానికి పక్కా కూడా మరి కాంపౌండ్ వాళ్ళు కట్టి అక్కడ మనం దాన్ని సేఫ్టీ చేసుకోవడానికి కూడా ఒక 75 లక్షలతో ఒక ప్రపోజల్ కూడా పంపించాను. దాన్ని మొన్ననే 3 రోజుల క్రితమే నేను మంత్రి గారు కూడా కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది, తప్పకుండా మేము శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా ఫెన్సింగ్ చేసుకుందాం, ఆ గోడ శాంక్షన్ అయితే దాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకుందాం. అదేవిధంగా అక్కడ ఒక మరి జిల్లా ఫిషరీస్ బ్యాంకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే దానికి 2 కోట్ల ప్రపోజల్స్ కూడా మన గవర్నమెంట్కు పంపించడం జరిగింది. అదేవిధంగా మన రూరల్ నియోజకవర్గంలో చాలా పొడుగా ఉంటుంది, పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి. మరి ఫిషరీస్ అంటే డిపార్ట్మెంట్ చాలామంది మన వాళ్ళు గంగపుత్రులు ఉంటారు, అక్కడ చేపలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కావాలని చెప్పి నేను మరి ఏడీ గారిని స్పెషల్గా పంపించి ఒకటి ఇందర్బాయిలో, ఒకటి మరి డిస్పల్లిలో, ఒకటి అవసరం ఉంటే దగ్గరలో, ఒకటి 3 ఫిషర్మెంట్ వరకు మనకు ఒక మార్కెట్ యార్డ్స్ అక్కడ కట్టాలని చెప్పి కూడా ప్రపోజ్ చేయడం డిస్పల్లి ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది. సో ఈ విధంగా అంటే ఈ గంగపుత్ర సంఘానికి అన్ని రంగాలలో ప్రభుత్వం అండగా ఉన్నది. మీరు ఇంకా ఇప్పుడు కార్పొరేషన్ అడిగారు, మీకు తప్పకుండా గంగపుత్ర సంఘానికి సపరేట్ కార్పొరేషన్ ఇవ్వాలని, ఆ కార్పొరేషన్కు చైర్మన్, వైస్ చైర్మన్, కంప్లీట్ బాడీ ఉండాలని చెప్పి కూడా మీరు ఏదైతే అడిగినో దాన్ని కూడా మీరు తీర్మానంలో పెట్టండి. నేను తప్పకుండా నేను కూడా ప్రభుత్వం తీసుకెళ్తాను, అయ్యేటట్టు కూడా చూద్దాం. నేను ఒకటే చెప్పాల్సిన ఏంటంటే ఈ ప్రభుత్వం మీ గంగపుత్రుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. మీరందరూ కూడా మరి ట్రైనింగ్ తీసుకోండి, చేపలు పెంచండి. మరి అన్నీ కూడా ఇప్పుడు చెప్పారు, చెరువులను మనం కాపాడుకోవాలని చెప్పినాం. మరి అక్కడ చెరువుల యొక్క నీటి యొక్క నాణ్యత ఇంపార్టెంట్. మన గుర్రెట్టెక్క కానీ ఇంకా నాచు కానీ ఇంకా పెరగకుండా జాగ్రత్త పడాలి. దానికి వల్ల ఒక ఎగ్జాంపుల్ మన కాలువలో చెరువు ఉంది, మొత్తం కూడా గుర్రెట్టెక్క నింపింది. అయితే దాంట్లో కూడా అది చెరువులో మనము మోడర్నైజేషన్ కొరకు కొంచెం ఫండ్స్ శాంక్షన్ అయితే ఫస్ట్ మురుగు నీరు దాంట్లో చేరుతుందని చెప్పి మురుగు నీరు సపోర్ట్ డ్రైనేజ్ పక్కన పెట్టి అది వాగులో వేయడం జరుగుతుంది. తర్వాత మొత్తం గుర్రెట్టెక్క కూడా మనం క్లీన్ చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు పోయి చూడవచ్చు. అట్లా అంటే మనం ప్రతి చెరువు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలి. మనకి ఫస్ట్ మురుగు నీరు కానీ డ్రైనేజ్ వాటర్ పోకుండా అక్కడ నాచు కానీ గుర్రెట్టెక్క అక్కడ మనం చేరకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అప్పుడే మన నాణ్యమైన వాటర్ ఉంటుంది, నాణ్యమైన మనకు చేపలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ కూడా మట్టి పరీక్షలు అన్నారు, ఇవన్నీ కూడా మీరు అంటే ఇంట్రెస్ట్ ఉండి చేయించండి. చేయిస్తే డెఫినెట్గా ప్రభుత్వం మనకు నిధులే ఉండాలి సెంటర్ అది.
భూమి పరీక్ష కొరకు. సో ఇవన్నీ మీరు చేయించుకుంటే ఎక్కువ లాభం పొందొచ్చు. ఇప్పుడు చేపలు పెంచడం ఒక ఎత్తు, మళ్ళీ చేపలను అమ్ముకోవడం అమ్ముకోవడం వాళ్ళ వాల్యూ అడిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డైరెక్ట్గా హోల్సేల్లో అమ్ముకోకుండా మీరు యువకులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పట్టి రిటైల్ గ్రామాలలో సిటీలో అమ్మండి. దాన్ని బయట ప్రొడక్ట్ చేయండి, చేపలు ఫ్రై చేయండి, చేపలు కట్లెట్ చేయండి, చేపలు ఫింగర్ ఫిష్ ఉంటాయి, చాలా ఉంటాయి. అట్లా బై ప్రొడక్ట్స్ చాలా ఉంటుంది. దాన్ని ఎండి చేపలు ఉంటాయి, అవి కూడా చేయండి. సో రకరకాల ప్రోడక్ట్స్ చేసుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ మహిళలు మీరు ఐకేపీ ద్వారా ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు హైదరాబాద్లో కూడా ఇప్పుడు శిల్పారావులో మీకు సెంటర్స్ ఓపెన్ చేసే 300 షాపులు. అక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది, 3 లక్షల రూపాయల గజం జాగా ఉంటుంది. అలాంటి షాపులు అక్కడ ఏరియాలో మీకు షాపులు ఇచ్చారు అక్కడ ఐకేపీ వాళ్ళకి. మీరు ఒక సిండికేట్గా తయారండి. మీరు కూడా ఇంకా చేపల వ్యాపారాన్ని పెంచండి. గవర్నమెంట్ ద్వారా లోన్స్ ఇస్తూ ఉంది. వ్యాపారాలు పెంచుకొని మనం పెంచినటువంటి చేపలను మనం ప్రాపర్గా అమ్ముకుంటే చాలా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ ఉంది, మనం ఇక్కడ నిజామాబాద్లో అమ్మితే 10 రూపాయలే, అదే ఎయిర్పోర్ట్లో అమ్మితే 50 రూపాయలు ఉంటుంది. అదే నువ్వు ఫ్లైట్లో అమ్మినా 500 రూపాయలు. మరి అదే నీళ్ళు, అదే బాటిల్. కాబట్టి వాల్యూ అడిషన్ అనేది కంపల్సరీ చేయాలి, అప్పుడే మీకు లాభాలు వస్తాయి. కొద్ది చేపలను మనం గవర్నమెంట్ సీడ్ ఇస్తుంది కదా, మనం ఏదో చేసుకుని సొసైటీ ద్వారా హోల్సేల్ వాళ్ళకి అమ్ముకొని మరి వాళ్ళు పట్టి మళ్ళీ వాళ్ళు మనకు రీటైల్ అమ్మడం అన్నది అది చాలా కష్టం. అది మీకు లాభాలు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఏం అనుకోకుండా మరి వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అందరు కాదు, వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి మీరు మార్కెటింగ్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి మరి రిటైల్ మార్కెటింగ్ చేసి మరి దాన్ని బై ప్రోడక్ట్ చేసి అంతా మీకు చాలా లాభాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి చాలా కాలకృతమైంది మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించారు. మేము ఒకటే చెప్పదలుచుకున్న చివరిగా ఈ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన మీకు మీ అభివృద్ధికి మీ చేపల పరిశ్రమ మన నిజామాబాద్ జిల్లాలో నంబర్ 1 వ్యవసాయంలో నంబర్ 1 ఉన్నాము. ఇవాళ చేపల పరిశ్రమలో కూడా మరి జేడీ గారు చెప్తా ఉన్నారు, సార్ దగ్గర మనకు 5,000 కోట్ల మార్కెట్ ఉంది, ఇక్కడ చాలా పెద్ద మార్కెట్. మరి అందరూ కూడా వీళ్ళు నిజంగా ప్రాపర్గా వాడుకునే వాళ్ళు అంటే లక్షాధిపతులుగా కోటీశ్వరులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఫిషర్మెన్ అని చెప్పడం జరుగుతూ ఉంది. సరే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వేరే కులాల్లో ఇష్యూస్ ఉన్నాయి, అది గవర్నమెంట్ దృష్టిలో ఉంది, తప్పకుండా అది కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతాం. ఇక్కడైతే మన జిల్లా మటుకు నాకు తెలిసి వేరే కులాలతో పెద్ద ఇబ్బంది లేదు. సో మీరందరూ కూడా నిర్భయంగా మీ చెరువులలో మీరు చేపలు పెంచుకొని మీ చేపలు పట్టుకోవడానికి ఏమండి అభ్యంతరం లేదు. కాబట్టి మీరు గవర్నమెంట్ యొక్క స్కీమ్లన్నీ కూడా సక్రమంగా యూజ్ చేసుకొని మరి ఇప్పుడు చెప్పినటువంటి ప్రపోజల్ కూడా ఒకటి ఇక్కడ చెప్పిపోవడం కాదు, తప్పకుండా మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, ఇప్పుడు అయ్యేటట్టు కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. నువ్వు జరుగు కదా భయ్, ఇస్తేనే ఇస్తాడు కదా. పాల్గొన చేపూరు కోడి ముచ్కూరు వెలగపూడి గోపాల్ గారు ఉత్తమ వచ్చారు.